రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల 15 రాష్ట్రాల్లో 56 మంది సభ్యుల ఎన్నికకు నోటిఫికేషన్ జారీ. సెక్రటేరియట్లో వైద్యారోగ్య శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష. వైద్య శాఖలో కామన్ పాలసీని తీసుకురావాలని సీఎం ఆదేశం. మంత్రి కోమటిరెడ్డి జడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డి వాగ్వాదం. యాదాద్రి భువనగిరి జిల్లా కొండమడుగు బహిరంగ సభకు బ్రేక్. కేటీఆర్ ను బీఆర్ఎస్ నేతలే పట్టించుకోవడం లేదు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు. కేసీఆర్ త్వరలో ప్రజల్లోకి వస్తారన్న బీఆర్ఎస్. కేటీఆర్ కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటామన్న వర్కింగ్ ప్రెసిడెంట్. పార్లమెంట్ ఎన్నికల్లో టికెట్ ఆశిస్తోన్న బీజేపీ నేతలపై సర్వేలో తమ పేరు ఉంటుందో లేదో అన్న ఆందోళనలో నేతలు. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణపై ప్రభుత్వం చర్యలు. న్యాయ సలహాలు తీసుకుని సర్వీసు నుంచి తొలగించే అవకాశం. తెలంగాణలో రెచ్చిపోతోన్న మెడికల్ మాఫియాపై కొరడా ఝుళిపిస్తోన్న డీసీఏ. టిడ్కో గృహ సముదాయాన్ని ప్రారంభించిన ఏపీ డిప్యూటీ సీఎం. లబ్ధిదారులకు తాళాలు అందజేసిన నారాయణస్వామి. రాజమండ్రి కాతేరు సభలో చంద్రబాబుకు తప్పిన ప్రమాదం. కింద పడపోయిన బాబు, సెక్యూరిటీ అప్రమత్తతతో తప్పిన ప్రమాదం. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో చంద్రబాబుకు ఊరట. ఏపీ ప్రభుత్వం పిటిషన్ను కొట్టేసిన సుప్రీంకోర్టు. ఏపీ మంత్రి రోజా కీలక వ్యాఖ్యలు. షర్మిల 4వ కృష్ణుడు లాంటిదన్న మంత్రి. ప్రొద్దుటూరు టీడీపీలో ముదురుతోన్న టికెట్ వివాదం. రాత్రికి రాత్రి వాల్ పోస్టర్లు అంటించిన ఇన్ఛార్జ్ ప్రవీణ్. నల్లమల అభయారణ్యంలోకి శివస్వాముల అడ్డగింత. 4 వీలర్లపైనే వెళ్లాలన్న అధికారులు. శివస్వాముల ఆందోళన. హైదరాబాద్ కూకటపల్లి వివేకానంద నగర్ లో ఉద్రిక్తత. ఇళ్లు కూల్చేస్తోన్న రెవెన్యూ అధికారులు, స్థానికుల ఆందోళన. నాంపల్లి కోర్టులో డెక్కన్ కిచెన్ కూల్చివేత కేసు విచారణ. వెంకటేష్, సురేష్, రాణా, అభిరాములపై కేసు నమోదు చేయాలన్న కోర్టు. పంజగుట్ట రోడ్డు ప్రమాదం కేసులో మరో ట్విస్ట్. సస్పెండ్ అయిన సీఐ దుర్గారావు కోసం గాలింపు. పాస్పోర్ట్ల స్కామ్లో ముగిసిన నిందితుల సిఐడి కస్టడీ. కుంభకోణంలో స్పెషల్ బ్రాంచ్ పోలీసుల హస్తంపై ఆరా. టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయం. 5,141 కోట్ల 74 లక్షలతో వార్షిక బడ్జెట్కు ఆమోదం. అయోధ్యలో బాలరాముడి దర్శనానికి పోటెత్తిన భక్తజనం. ఇప్పటి వరకు బాలరాముడిని దర్శించుకున్న లక్షల మంది భక్తులు.